నా దృష్టిలో ఇండియన్స్ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మనల్ని రూల్ చేసిన రాజులందరూ కూడా చాలా కళాపోషణ ఉన్నవాళ్ళు. వాళ్ళ కళాపోషణ అంతా కూడా వాళ్ళు కట్టిన గుళ్ళ తాలూకు ఆర్కిటెక్చర్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో తమిళనాడులో చోళులు, ఆంధ్రాలో శ్రీకృష్ణదేవరాయలు, కర్ణాటకలోని హొయసలాస్. ఈ వీడియోలో దాదాపు 1000 సంవత్సరాల క్రితం కర్ణాటకలోని హలేబీడు, బేలూరు ప్రాంతాల్లో వాళ్ళు నిర్మించిన ఆర్కిటెక్చరల్ వండర్స్ గురించి చూడబోతున్నాం. లెట్స్ డైవ్ ఇన్. బెంగళూరు నుంచి బోత్ బస్ అండ్ ట్రైన్ యాక్సెసిబిలిటీ ఉంది. మ్యాక్సిమం 4 to 4.5 hour జర్నీ అయితే పడుతుంది. మేము మా కర్ణాటక ట్రిప్లో భాగంగా చిక్మంగళూరు కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి హలేబీడు స్టార్ట్ అయ్యాము. చిక్మంగళూరు టు హలేబీడు జస్ట్ 30 to 35 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మ్యాక్సిమం 1 hour టైం అయితే పడుతుంది. హలేబీడు టెంపుల్ని హొయసలేశ్వర టెంపుల్ అని కూడా అంటారు, విచ్ ఈస్ ఎ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది టెంపుల్ కాంప్లెక్స్ ఎంట్రీ. బేసిక్గా ఈ టెంపుల్కి 4 sides నుంచి ఎంట్రీ ఉంటుంది. కానీ ఆ టైంలో కింగ్స్ మాత్రం సౌత్ సైడ్ ఎంట్రీని ప్రిఫర్ చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు టూరిస్ట్కి కూడా మెయిన్ ఎంట్రీ అయితే సౌత్ సైడ్ నుంచే ఉంటుంది. టెంపుల్ ఎంట్రన్స్లో ఒక సైడు హ్యూజ్ గణేష్ స్టాచ్యూ అండ్ రెండో సైడ్ హొయసలా కింగ్స్ ఎంబ్లమ్ అయిన మ్యాన్ కిల్లింగ్ టైగర్ స్టాచ్యూ ఉంటుంది. నేను దీని గురించి డీటెయిల్గా తర్వాత చెప్తాను. ఇది టెంపుల్ సౌత్ సైడ్ ఫసాడ్. మనం ఇక్కడి నుంచి టెంపుల్ లోపలికి వెళ్దాం. టెంపుల్ లోపలికి ఎంటర్ అవగానే మీకు సీలింగ్ మీద అష్టదిక్పాలకుల కార్వింగ్స్ అయితే కనపడతాయి, విచ్ యాక్చువల్లీ సింబలైజెస్ ద 8 directions. ఇక ఈచ్ పిల్లర్ మీద మందాకిని లేదా నర్తకీమణుల కార్వింగ్స్ కూడా కనపడతాయి. టెంపుల్ లోపల 2 మండపాలు, 2 డైటీస్ ఉంటారు. ఒకళ్ళు హొయసలేశ్వర, 2 శాంతలేశ్వర, విచ్ రిప్రజెంట్స్ ద కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద డైనాసిటీ. గర్భగుడికి 2 వైపులా ద్వారపాలకులు, అలాగే ఎదురుగా ఏకశిలతో చెక్కబడిన 2 నందులు కూడా ఉంటాయి. ఈ 2 నందులు ఇండియాలోనే 4th and 5th లార్జెస్ట్ నందులు. ఈ టెంపుల్స్లో ఉన్న కార్వింగ్స్ డీటెయిల్స్ అన్నిటి గురించి కూడా మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే ఒక గైడ్ని అయితే కంపల్సరీగా పెట్టుకోండి. గైడ్ ఛార్జ్ వచ్చేసి గ్రూప్కి 600 రూపీస్ ఉంటుంది, బట్ ఇట్స్ అ కంప్లీట్ వర్త్. ఇక ఈ టెంపుల్ బ్యూటీ అంతా కూడా అవుట్ సైడ్ కార్వింగ్స్లోనే ఉంటుంది. ఒకసారి చూసేద్దాం పదండి. Because more weight of Ganesha. Rat is struggling, mouth is open like a creature. Vishnu. Usually Vishnu is center, where Shiva is center. Because they is Shiva temple. They are more impulse of Shiva. God means, G-O-D. G means generator Brahma, O means operator Vishnu, D means destroyer Shiva. Srishti, Sthiti, Laya. అవుట్ సైడ్ కార్వింగ్స్ అన్నీ కూడా 11 లేయర్స్లో ఉంటాయి. ఫస్ట్ లేయర్ వచ్చేసి ఎలిఫెంట్, సెకండ్ లేయర్ లయన్స్, థర్డ్ లేయర్ స్క్రోల్స్, 4th లేయర్ హార్స్మెన్, 5th లేయర్ కూడా స్క్రోల్స్, 6th లేయర్లో రామాయణ మహాభారతాలకి సంబంధించిన కథలు, 7th లేయర్లో సీ క్రీచర్స్, 8th లేయర్లో హంస మరియు పీకాక్. ఇక టాప్ లేయర్స్లో రకరకాల దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క విగ్రహం కూడా చాలా చాలా మైన్యూట్ డీటెయిల్స్ తోటి కారు చేసి ఉంటాయి. Drinking a plate. See, Shiva is wearing the slippers, called heel slippers nowadays. They are renting a pig, peacock, lizard. There are snakes are coming outside. There are Sri Krishna, Govardhana, Giridhari. Right. Shiva can dancing inside body of the elephant. Okay. The elephant backside can see backside 2 legs and tail on the top. Yes, correct. Narasimha means half lion, half man. Face look a lion, body looks a man. Killing the demon Hiranyakashipu. Protect the goddess of Bhudevi, killing the demon Hiranyaksha. Crow flag is good. Chariot Shalya, identify Arjuna as monkey flag, Sri Krishna, charioteer. Oh, Karna versus Arjuna fight, ah? Yeah. Arjuna shoot the arrows means multiple arrows like this. One is oh, arrows, so yes. We can say this is the 5th incarnation of Vishnu Vaman Avatarina. Third foot not shown, put on the team and press the underneath. The Purusha Pradhana Samaja in those days. Correct. Nowadays, that is surely reversed. Bharati Mother and Shiva, that's Krishna and Satyabhama sitting on the Garuda, stolen by the Parijata plant with flower from Indra's garden. That's why you can see Sachidevi and Indra chasing Krishna. The Indian monk, madam, sadhu. It is the British justice of the judge or barrister. But British came very much later. Rama, give the mothering, identify Sita to Hanuman, ring, Anguti. ఇది వచ్చేసి మహాభారతంలో పద్మవ్యూహానికి సంబంధించిన డిపిక్షన్ అన్నమాట. అలాగే టెలిస్కోప్కి సంబంధించిన డిపిక్షన్ కూడా డ్రా చేశారు. సారీ కారు చేశారు. Looks like a Scud missiles and rockets. Yes. Look at the straw, Coca-Cola, cool drinks may be straw. Mountain of Kailasa. On the top you can see Shiva and Parvati sitting on the Kailasa. Shiva is pushed to the mountain test of Kailasa. క్షీరసాగర మదనము,
సైనికులకి మోడ్రన్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ టెంపుల్లో ఉన్న ప్రతి డీటెయిల్ చదవడానికి 1 అవర్ 1 డే కాదు 1 వీక్ అయినా కూడా సరిపోదు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ మొత్తం అవ్వడానికి పట్టిన టైము అక్షరాల 190 ఇయర్స్. హలేబీడు బేలూరులో సమ్మర్స్ చాలా ఇంటెన్స్గా ఉంటాయి, కానీ టెంపుల్ ప్రాంగణంలో ఉన్న గార్డెన్, చెట్లు ఎ బిగ్ సేవింగ్ గ్రేస్. హలేబీడుని ఒకప్పుడు ద్వార సముద్ర అని కూడా పిలిచేవాళ్ళు. దానికి కారణం ఈ లేకే. ఇది ఒక మ్యాన్ మేడ్ లేక్. ఈ లేక్ పేరే ద్వార సముద్ర. ఇక మన ఇండియాలో ఉన్న చాలా టెంపుల్స్ లాగానే ఈ టెంపుల్ కూడా ఫారిన్ ఇన్వేషన్స్ వల్ల డెస్ట్రాయ్ అయ్యి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అవ్వబడింది. ఆ డెస్ట్రాయ్ అవ్వడం వల్ల ఉన్న రూయిన్స్ అన్నీ కూడా టెంపుల్ కాంప్లెక్స్లోనే మనం చూడొచ్చు. ఇక ఇందులో కూడా మిస్ అయిన కొన్ని విగ్రహాలని ఆబ్వియస్గా లండన్లో ఉన్న బ్రిటిష్ మ్యూజియంలో చూడొచ్చు. ఇక హలేబీడ్కి జస్ట్ 17 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న బేలూరు చెన్నకేశవ స్వామి టెంపుల్ని దర్శనం చేసుకుందాం. బేలూరు అండ్ హలేబీడు చాలా చిన్న టౌన్స్, సో మీకు అకామిడేషన్కి ఆప్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇది బేలూరులో మేము స్టే చేసిన శాంతా రిట్రీట్ హోమ్ స్టే. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. హొయసలా డైనాసిటీకి బేలూరు ఒకప్పుడు క్యాపిటల్ సిటీగా ఉండేది. హొయసలా కింగ్స్ జైనిజంని ఫాలో అయ్యేవాళ్ళు. కానీ అందులో వన్ ఆఫ్ ద కింగ్ అయిన విష్ణువర్ధనుడు రామానుజాచార్యుల వారి ఇన్ఫ్లుయెన్స్ తోటి హిందూయిజంని, అందులో కూడా ఎస్పెషల్లీ వైష్ణవిజంని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. అందుకోసమే ఈ చెన్నకేశవ స్వామి టెంపుల్ని బిల్డ్ చేయడం జరిగింది. హొయసలా డైనాసిటీలో ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తోటి ఓవరాల్గా ఆల్మోస్ట్ 1500 టెంపుల్స్ దాకా బిల్డ్ చేశారు. కానీ హలేబీడులోని హొయలేశ్వర టెంపుల్, బేలూరులోని చెన్నకేశవ టెంపుల్, సోమనాథ్పురాలోని చెన్నకేశవ టెంపుల్ మాత్రమే యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో పార్ట్ అయ్యాయి. హలేబీడులో చూసినట్టుగానే ఇక్కడ కూడా హొయసలా వాళ్ళ ఎంబ్లమ్ అయిన మ్యాన్ కిల్లింగ్ ఏ టైగర్ సింబల్ ఉంటుంది. దీని వెనక ఉన్న స్టోరీ చెప్తానన్నాను కదా. పూర్వం సాలా అనే ఒక కింగ్ టైగర్ని తన ఒంటి చేతితోటి చంపేశాడు అని, ఓల్డ్ కన్నడలో చంపడాన్ని హాయ్ అంటారని, సాలా అనే వ్యక్తి టైగర్ని చంపాడు కాబట్టి ఆ డైనాసిటీకి హొయసలా అనే పేరు వచ్చిందని చెప్తారు. హలేబీడు టెంపుల్లో ఉన్న బ్యూటీ అవుట్ సైడ్ ఆర్కిటెక్చర్ అయితే బేలూరులో ఉన్న టెంపుల్ బ్యూటీ ఇన్సైడ్ ఆర్కిటెక్చర్ అని చెప్తారు. టెంపుల్ లోపల కనపడే ప్రతి పిల్లర్ కూడా ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్క డిజైన్ తోటి కారు చేసి ఉంటుంది. ఇక ఆ సీలింగ్ గురించి చెప్పాలి అని అంటే మాటలు కూడా సరిపోవు. ఇన్వర్టెడ్ లోటస్ షేప్లో ఆ సీలింగ్ని డిజైన్ చేసి సెంటర్లో నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి చంపుతున్న సీన్ని కారు చేశారు. బేసిక్గా హొయసలాస్ టైంలో ఇలాంటి ఆర్కిటెక్చర్ని అచీవ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, వీళ్ళు ఈ కార్వింగ్స్ చేయడానికి సోప్ స్టోన్ని యూస్ చేశారు. సోప్ స్టోన్ హార్డ్నెస్ తక్కువగా ఉండడం వల్ల క్వారీ చేసిన వెంటనే కార్వింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉండేది. వన్స్ కారు చేసి కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఎయిర్కి ఎక్స్పోజ్ అయ్యి ఆ స్టోన్ యొక్క హార్డ్నెస్ మరింత పెరిగేదనమాట. అందుకే 1000 సంవత్సరాలైనా కూడా ఈ టెంపుల్ చెక్కు చెదరకుండా ఉంది. హలేబీడు టెంపుల్ చుట్టూ గార్డెన్ సెటప్ లా కాకుండా బేలూరులో టెంపుల్ కాంప్లెక్సే చాలా వాస్ట్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. బెస్ట్ టైం టు విజిట్ ద టెంపుల్ ఈజ్ ఆఫ్టర్ 4 PM. ఈవినింగ్ 7 o'clockకి ఒక హారతి అయితే ఇస్తారు, అది మాత్రం కంపల్సరీగా మిస్ అవ్వద్దు. మీరు గమనిస్తే మనం ప్రదక్షిణ చేయడానికి ఉన్న టెంపుల్ ప్లాట్ఫామ్ అంతా కూడా ఒక స్టార్ ప్యాటర్న్లో ఉంటుంది. టెంపుల్కి మధ్యలో ఉన్న ఈ కొలనీలో ఎన్నో చేపలు, తాబేళ్లు కనబడ్డాయి. డిస్ట్రక్షన్కి గురైన హలేబీడు టెంపుల్లోని కొన్ని రూయిన్స్ని తీసుకొచ్చి ఈ టెంపుల్లో ఉన్న మండపంలో కొన్ని భద్రపరిచారు. ఇది హలేబీడు అండ్ బేలూరు టెంపుల్స్కి సంబంధించిన డీటెయిల్డ్ వ్లాగ్. ఐ హోప్ యూ గైస్ హ్యావ్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వ్లాగ్. Please do like, share and subscribe. Thank you so much. Tata. Bye bye.